శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం ప్రాసెస్ విజయవాడ నుంచి. ఈ రోజు మీకు ప్రత్యేకంగా కామాక్షి అమ్మవారి విగ్రహాల కలెక్షన్ అయితే చూపిస్తున్నాను నిత్య పూజకి ఇంట్లో. అలాగే కామాక్షి అమ్మవారి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను అప్డేట్ చేస్తాను. సో కామాక్షి అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో కామాక్షి అమ్మవారి నాభిస్థానం పడిందే కంచి కామాక్షి దేవి శక్తిపీఠం అనమాట. అలాగే కామాక్షి అమ్మవారి అంటే అమ్మవారి రెండు కళ్ళల్లో, అక్ష అంటే కళ్ళు కదా, సో ఒక కల్లో సరస్వతి, ఒక కల్లో మహాలక్ష్మి, అలాగే త్రిమూర్త స్వరూపంగా భావిస్తారు. అలాగే ఇది పూర్తిగా శక్తి సాంప్రదాయానికి సంబంధించిన ఆలయం అనమాట. సో కామాక్షి అమ్మవారి ఆలయం. అలాగే కంచి కామాక్షి అమ్మవారు ఏంటంటే యాక్చువల్గా మనకి బండాసురుని సంహరించిన తర్వాత లలితాదేవి ఇక్కడ విశ్రాంతి తీసుకుందని చెప్తారు. సో మనకి దేవి పురాణాలలో వాటిలో మీరు గమనించినా సరే. అలాగే లలితాదేవి, కామాక్షిదేవి, రాజరాజేశ్వరి ముగ్గురు కూడా ఏకస్వరూపులుగా చెప్తారనమాట. సో ఎవరైతే కామాక్షి దేవిని పూజ చేస్తున్నారో వాళ్ళు ప్రత్యేకంగా మళ్ళీ లలితాదేవిని, శ్రీరాజరాజేశ్వరి దేవిని అయితే పూజ చేయక్కర్లేదు. ఎందుకంటే ముగ్గురు కూడా ఏకస్వరూపంగానే ఉంటారు. అలాగే కామాక్షి దేవి యొక్క చేతిలో వచ్చేటప్పటికి ఒక చేతిలో చిలక, అలాగే పంచభాషం అంటే పంచపుష్పం, అలాగే చెరుకుగడ, అలాగే శంకుపాశాలు అనమాట. ఇవన్నీ ధరించుంటారు అమ్మవారు. సో చక్కగా ప్రసన్నంగా ఉంటారు. మనం రోజు నిత్య పూజకైతే ఇంట్లో రోజు కుంకుమ పూజ చేసుకోవడానికి అనువైన విగ్రహాలు అనమాట. అలాగే ప్రతిరోజు మనం చక్కగా అలంకరణ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. అది శ్రావణ మాసం అవ్వచ్చు, లేకపోతే శరన్నవరాత్రులు అవ్వచ్చు, గుప్త నవరాత్రులు అవ్వచ్చు, అలాగే శ్యామలా నవరాత్రులు అవ్వచ్చు, అలాగే చైత్ర మాసంలో వచ్చే లలిత నవరాత్రులు అవ్వచ్చు. ఏ నవరాత్రులకైనా బాగుంటుంది. సో ఈ అమ్మవారు వచ్చేటప్పటికి మనకి 4 ఇంచెస్లో వస్తున్నారండి. అలాగే ఇది మనకి మీడియం సైజులో అనమాట. తర్వాత కొంచెం 6 ఇంచెస్లో మకర తోరణంతో వస్తున్న అమ్మవారు అనమాట. తర్వాత ఇంకో మోడల్ వచ్చేటప్పటికి మకర తోరణంతోనే మనకి ఇది ఎలా ఉంటుందంటే షేప్ వచ్చి శ్రీచక్రం కింద పీఠం ఎలా వస్తుందో ఆ పీఠంతో వస్తున్న కొత్త అలంకారం అనమాట. తర్వాత వచ్చేటప్పటికి కామాక్షి అమ్మవారి బిగ్ సైజు అంటే పెద్ద సైజు విగ్రహం, ఒక 10 అంగుళాలు వస్తున్నారు. చక్కగా మనం చీర కట్టుకుని నగలాలంకరణ, వస్త్రాలంకరణ చేసుకోవడానికి అనువైన విగ్రహం అనమాట. ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. ఇంకా చాలా చాలా సైజెస్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను మీకు.